కాంగ్రెస్లో కలహాల కుంపటట. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మండిపాటు. సద్దుమనగడి తుంగతుర్తి పంచాయతీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల మధ్య గ్యాప్. అధికార పార్టీకి తలనొప్పిగా వ్యవహారం అట. నిజంగా చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాం. తుంగతుర్తి నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి అంటే కావాలని రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళు వెంకటరెడ్డి కావచ్చు, నన్ను కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. నా తుంగతుర్తి నియోజకవర్గంలో నా పనులే కానివ్వట్లేదు, నా యొక్క వ్యక్తులను బెదిరిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే అని చెప్పి చూడకుండా ఓన్లీ వీళ్ళు మాత్రమే ఇక్కడ అజమాయిషి చెలాయిస్తున్నారని చెప్పేసి అక్కడ చాటినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున అక్కడ కాంగ్రెస్ వర్గాలు చీల్చే విధంగా కూడా అక్కడ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా దానికి సంబంధించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే తాజాగా తెరపైకి మంచిర్యాల వివాదం అట. అధికార కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఎమ్మెల్యేలు లేదా నేతల మధ్య నెలకొన్న ఏదో ఒక వివాదం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామెల్ స్థానిక నేతలకు మధ్య నెలకొన్న కోల్డ్ వార్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పరిశీలన కుడిగా నియమించారు. ఈ వివాదంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జగ్గారెడ్డికి బాధ్యతను అప్పగించిన విషయం తెలిసిందే. సమయంలో ఎమ్మెల్యే సామెల్ కోమటిరెడ్డి బ్రదర్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు. వివాదం మరింత ముదిరి పెద్దదిగా మారింది. ఈలోపు తుంగతుర్తి గొడవపై జగ్గారెడ్డి ఇటీవలే టీపీసీసీ చీఫ్నకు నివేదిక ఇచ్చారు. ఈ పంచాయతీ కొనసాగుతుండగానే మరో జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా నేతల మధ్య రగడ రాజుకుంది. మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారట. దీంతో పార్టీలో ఈ వ్యవహారంపై హాట్ టాపిక్గా మారింది. ఆయన మరో ముందడుగు వేసి మంత్రి పదవి చర్చ వచ్చిన ప్రతిసారి ఇలాంటి వార్తలు వస్తున్నాయని మండిపడ్డారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారు చర్చకు రావాలని ప్రేమ్ సాగర్ రావు సవాలు విసిరారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ దుమారానికి దారి తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామెను కూడా రాజగోపాల్ రెడ్డి పైన కొన్ని కామెంట్ చేసిండు. వీళ్ళందరూ ఎవరు కూడా నన్ను పని చేయట్లేదు, ఖచ్చితంగా వీళ్ళందరిపైన ఏఐసీసీ రాహుల్ గాంధీకే నేను కంప్లైంట్ చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడడంతో రాజగోపాల్ రెడ్డి స్పందించిండు. ఇది కొంచెం యుద్ధ వాతావరణం సంబంధించింది. వాళ్ళ యొక్క వ్యక్తులు వీళ్ళ యొక్క క్యాడర్ దగ్గరికి పోయి కొట్టడం, లేకపోతే ఈ విధంగా కూడా వాళ్ళపైన కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఆ యొక్క కాన్స్టిట్యున్సీ పరిధిలో. ఆ తర్వాత అది సర్దుమరించడానికి టీపీసీసీ అయినటువంటి టీపీసీసీ ప్రతినిధిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జగ్గారెడ్డిని దాన్ని నియమించినట్ట. వీళ్ళ యొక్క కొట్లాటను ఆపాలి, వాళ్ళను ఒక సంధి కుదిర్చండి, వాళ్ళకు ఈ లొల్లి ఎక్కువైపోతే మనకి ఇబ్బంది జరిగే ప్రయత్నం ఉందని చెప్పేసి జగ్గారెడ్డిని నియమించి ఒక కమిటీ వేసి నియమించి అతన్ని అక్కడికి వెళ్ళి ఆపేటువంటి ప్రయత్నం చేసి సర్దుమణిగింది అనుకునే లోపే మళ్ళీ ప్రేమ్ సాగర్ అనే ఒక ఎమ్మెల్యే, ఇక్కడ మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అనేటువంటి వ్యక్తి అదే ఆదిలాబాద్ జిల్లాలో కొందరు కావాలని నా పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కొందరు ఆ నాయకులు అని చెప్పేసి కూడా అభియోగాలు లేపినట్టు. అదే దీనికి సంబంధించి కావాలంటే చర్చకు రండి, నేను చర్చకు సిద్ధమే, కానీ ఇటువంటి అభియోగాలు మోపకండి, కావాలనే దీనికి సంబంధించి మరో ముందడుగు వేసి మంత్రి పదవి వరకు చర్చ వచ్చే సమయానికి కావాలని ఇటువంటి అలిగేషన్స్ వేస్తాను, అంటే మంత్రి పదవి ప్రేమ్ సాగర్కు రావద్దనేటువంటి ఆ ప్రణాళికతోనే కావాలనేటువంటి అలిగేషన్ చేస్తూ ఉన్నారు ఆ సమయంలో అని చెప్పేసి ఇక ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ ఉన్నాడట. షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఎమ్మెల్యేలు స్థానిక నేతల మధ్య తరచూ వివాదాలు చోటు చేసుకోవడంపై అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందుకు నేతల వివాదాలు రావడం, అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలకు ఆ కమిటీ షోకాజ్ నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారింది. అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి స్థానిక నేతలకు మధ్య వివాదంలో క్రమశిక్షణ కమిటీకి వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఉదంతంతో కమిటీ ఇంకా విచారణ చేస్తూనే ఉంది. వనపర్తి నియోజకవర్గంలో ఓ సీనియర్ నేతపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనంగా మారాయి. జగిత్యాలలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్తో పాటు ఏర్పడిన విభేదాలతో పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పార్టీతో పాత నేతల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నది. అధిష్టానం ఆదేశాలు బేఖాతరట. నేతలు విభేదాలు విడి పార్టీ బలోపేతానికి పనిచేయాలని కాంగ్రెస్ అధిష్టానం సూచిస్తున్నా కొందరు పార్టీకి ఇబ్బందులు గురి చేస్తున్నారని పలువురు నేతలు అంటున్నారు. క్రమశిక్షణ కమిటీ ఎన్నో వివాదాలపైన విచారణ జరిపినా కొందరి తీరు మారడం లేదని, పార్టీ బలంగా ఉంటేనే నేతలుగా తమకు రాజకీయంగా బలం చేకూరుతుందన్న అంశాలను మర్చిపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇటు పార్టీ ముఖ్య నేతలు సైతం ఆయా జిల్లాలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి వీలైనంత వేగంగా చొరవ తీసుకోవాలని లీడర్లు కేడర్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైతే దీనికి సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండట్లేదట. దీనికి సంబంధించి తుంగతుర్తి ఎమ్మెల్యే విషయం కావచ్చు, ప్రేమ్ సాగర్ ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ విషయంలో కావచ్చు, అలాగే యశస్వి రెడ్డి
ఎమ్మెల్యేగా ఉన్నట్టు ఆ లోపల కూడా క్యాడర్తో ఇబ్బందులు జరుగుతాయి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతోనే ఇబ్బందులు పెట్టుకోవడం వల్ల పార్టీకి నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఇటువంటి వద్దు అని చెప్పేసి అందరూ ప్రజల గురించి ఆలోచించండి. మీ ఏమైనా ఉంటే మనం ఒకసారి మాట్లాడుకుందాం, మీకు ఏమైనా విభేదాలు ఉంటే ఒకసారి నా దగ్గర రండి మాట్లాడుకుందాం అని చెప్పేసి అధిష్టానం చెప్తుందట, రాష్ట్ర అధిష్టానం చెప్తుందట. మరి నిజంగా చూడాలి, ఇప్పటికే దాదాపు చాలా 1 నెల 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కొట్టుకోవడం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ అదే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు ప్రభుత్వం వాళ్ళే కొట్టుకుంటే మరి ప్రజల యొక్క సమస్యలను ఎవరు పరిష్కరించే అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మరి చూడాలి ఏం జరిగే ఛాన్స్ ఉంది. కొట్లాటలు మరి చరమగీతం పాడే అవకాశం ఉందా, మరి కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో చూడాలి.